రాజ్యాంగ రాజకీయ నిపుణులు మనతో మాట్లాడతారు. నమస్తే ఎంజీ రావు గారు. లాస్ట్ వీడియోలో వక్ఫ్ భూముల గురించి చాలా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పుడు మోదీ నెక్స్ట్ మూవ్మెంట్ ఏంటంటే 17.4 crore acres అంటే చాలా బిగ్ సైజ్ మాట. సో అటువంటి అంత సైజులో ఉన్న క్రిస్టియన్ ల్యాండ్స్ మీద మోదీ గవర్నమెంట్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోగలుగుతుందా అనే చర్చ మొదలైంది ఎంజీ రావు గారు. సో ఏంటి అంటే రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి వక్ఫ్ సవరణ బిల్లు సందర్భంగా రాహుల్ గాంధీ లాంటి నాయకులు కామెంట్ చేశారు. రీసెంట్గా రాహుల్ గాంధీ అదే కామెంట్ చేస్తూ ఉన్నారు, వక్ఫ్ అయిపోయింది, నెక్స్ట్ క్రిస్టియన్ ల్యాండ్స్ మీద మోదీ కన్ను పడింది, అందుకే ఆర్గనైజర్లో ఆ కథనం వచ్చింది అని చెప్పేసి. అంటే అది రాజ్యాంగ బద్ధమా రాజ్యాంగ విరుద్ధమా అనేది మీరు రాజ్యాంగం చదివిన వ్యక్తిగా ఏం చెప్తారు? మోడీ గారు ఏం చేశారంటే వక్ఫ్ సవరణ చట్టం నిన్న రాష్ట్రపతి ఆమోదంతో అది చట్టంగా కూడా రూపుదాల్చింది. ఈ వక్ఫ్ బిల్ అనేది కేవలం 9.4 లక్షల ఎకరాలకు సంబంధించింది, అంటే 1 మిలియన్ ఎకరాలకు సంబంధించింది. కానీ క్రిస్టియన్ భూములు అంటే మోడీ గారి టార్గెట్, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ టార్గెట్, మోడీ గారి టార్గెట్ నెక్స్ట్ క్రిస్టియన్ ల్యాండ్స్. ఇదే అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు కూడా ఏం చెప్తున్నారు, నెక్స్ట్ టార్గెట్ మనకి క్రిస్టియన్ ల్యాండ్స్ అవ్వబోతుంది అని రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. ద ఆర్గనైజర్ పేపర్లో, ఆర్గనైజర్ అంటే అనుబంధంగా ఉంటుంది ఆర్ఎస్ఎస్ పత్రిక, అది ఇందులో కూడా ఏంటంటే నెక్స్ట్ క్రిస్టియన్ ల్యాండ్స్ ఇంత ఉన్నాయి, దీన్ని కూడా ఇలా వక్ఫ్ భూములుగా దేశ ఆర్థిక రంగానికి ఉపయోగపడేటట్టు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఆ ల్యాండ్ సైజులతో సహా ఇవ్వడం జరిగింది April 3 తన ఆర్గనైజర్ పేపర్లో. దీన్ని బట్టి మోడీ గారు, బీజేపీ, మోడీ, ఆర్ఎస్ఎస్ ఈ అజెండాలో నెక్స్ట్ వక్ఫ్ తర్వాత క్రిస్టియన్ ల్యాండ్స్ అనేది మనకు అవగతం అయిపోతుంది, పూర్తిగా స్పష్టమైపోతుంది. కానీ ఈ భూముల్ని వక్ఫ్ భూములంత ఈజీగా టచ్ చేయడానికి కుదిరే అవకాశం లేదు. ఎందుకంటే మీరు అన్నట్టు రాజ్యాంగబద్ధంగా భారత పార్లమెంటుకి పూర్తి సర్వాధికారం ఉంది. ఏదంటే ఇది మత స్వాతంత్రపు హక్కు. ఈ మత స్వాతంత్రపుకు లౌకిక, మన భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం మనల్ని ప్రకటించింది. ఈ లౌకికత్వానికి విరుద్ధంగా మీరు వెళ్తున్నారని ఎంతమంది ఆరోపణలు చేసినా భారత పార్లమెంటుకి ఆర్టికల్, రాజ్యాంగంలోని నిబంధన 25 ప్రకారం 25లో 2వ సెక్షన్ ప్రకారం ఒక అద్భుతమైన అధికారం ఉంది. అదేంటి, పబ్లిక్ హెల్త్, తర్వాత చట్టభద్రతా సమస్యలకు సంబంధించి, ఓకే, అదేవిధంగా సామాజిక న్యాయం, హెల్త్, వీటికి ఉద్యోగిత, వీటికి సంబంధించి అంటే సమాజ శ్రేయస్సుకు, దేశ శ్రేయస్సుకు సంబంధించి అది ఎటువంటి నిర్ణయమైనా తీసుకుని ఈ మతానికి సంబంధించిన నిర్ణయాల్లో కూడా అది ఇన్వాల్వ్ అవుతుంది భారత పార్లమెంటుకి. కాబట్టి రాజ్యాంగంలోని అధికరణ 25(2) ప్రకారం ఈ క్రిస్టియన్స్ ల్యాండ్స్ను కూడా ఈ వక్ఫ్ భూములుగా మంచి మేనేజ్మెంట్ ఉండేటట్టు, వాటిని బాగా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేటట్టు చేయడానికి పూర్తి సర్వాధికారం భారత పార్లమెంటుకు ఉంది. అంటే మోడీ గారు వాటిని కూడా తీసుకురావచ్చు. కానీ వక్ఫ్ భూములు అంత ఈజీ అయితే అటువంటి దృగ్విషయం అక్కడ కనపడడం లేదు. అంటే సైజ్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఈ వక్ఫ్ సవరణ బిల్లు సందర్భంగా జరిగిన చర్చలో చాలా కొత్త కొత్త విషయాలు తెలిసాయి. అంటే ఈ ముస్లిం భూములను లాగేసుకోవడం, ఇదేదో భారతీయ జనతా పార్టీ ఏదో ముస్లింలకు, మైనార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని ఇంప్రెషన్ కొంతమంది కలిగించారు. కానీ వాస్తవం ఏంటంటే 9.4 లక్షల ఎకరాలు అంటే ఒక గోవా రాష్ట్రము కంటే పెద్ద సైజులో ఉన్న భూ పరిమాణం. అదంతా దేశంలో వివిధ ప్లేసెస్లో ఉన్నది. అంటే అది విరాళాల రూపంలో ఇచ్చారు కాబట్టి అంటే మాకే చెందుతుంది, మా మతానికి సంబంధించిన అభివృద్ధి కోసమే దాన్ని కేటాయిస్తామని చెబుతున్నప్పటికీ కూడా పేద ముస్లింలకు ఆ ఫలితాలు దక్కడం లేదు. కొందరు వాడుకుంటూ ఉన్నారు, ఈ మతాన్ని సాగ్గా చూపి వాడుకుంటున్నారు అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ వక్ఫ్ సవరణ బిల్లును చేశారని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్న పరిస్థితి. ఇదే సందర్భంగా 9.4 lakhs అంటేనే ఆశ్చర్యపోయిన ప్రజలు ఇప్పుడు 7 crore hectares = 17.4 crore acres అంటే ఆ సైజ్ గురించి ఒకసారి చెప్పండి. అంటే 9.4 lakh acres అంటేనే గోవా కంటే పెద్ద రాష్ట్రం. మరి 17.4 కోట్ల ఎకరాలంటే అది ఏ రాష్ట్రంతో సమానం, ఏ దేశంతో సమానం? ఇదండి, ఒక వక్ఫ్ భూములు 9.4 లక్షల ఎకరాలు మాత్రమే. దీన్ని స్క్వేర్ కిలోమీటర్స్కి అంటే చదరపు కిలోమీటర్లకు మారిస్తే 3,700 చదరపు కిలోమీటర్లు గోవా అవుతుంది. 3,800 చదరపు కిలోమీటర్లు అయింది వక్ఫ్ భూములు. దానికి మనం ఆశ్చర్యపోయాం. ఇది గోవా అంత సైజు, దానికంటే ఒక 100 స్క్వేర్ కిలోమీటర్ ఎక్కువే, అంత సైజు వక్ఫ్ భూములు. వాటిని భారత పార్లమెంటులో ఎంత ఆరోపణలు ఉన్నప్పటికీ బీజేపీ ఒక విషయంలో విజయం సాధించింది.
వీటిని పేద ముస్లిమ్స్కి అందరికీ దేశ ఆర్థిక రంగానికి ఉపయోగించేలాగా, అంటే ధనిక ముస్లిమ్సే కాకుండా ఈ భూములు విరాళాలు ఇచ్చింది పేద ముస్లిమ్స్కి, సమాజ శ్రేయస్కి. కాబట్టి దానికోసం అనేది రాజ్యాంగం ఉండగా లేకుండా చక్కగా అందరిని ఒప్పించి తీసుకురాగలిగింది. మతతత్వ పార్టీగా చెప్పబడే బీజేపీ కూడా దేశ ఆర్థిక రంగానికి పేద ముస్లిమ్స్కి ఉపయోగపడితే, పేద ముస్లిం స్త్రీలకి ఉపయోగపడతాయని చక్కగా చెప్పి తీసుకొచ్చేసింది. కానీ ఇప్పుడు క్రిస్టియన్ భూములు ఏంటంటే ఇది ఒక డిఫరెంట్ టర్న్. ఎందుకు పరిమాణం చూస్తే ఆశ్చర్యకరం అనమాట. ఒక రకంగా ఈ భూములు క్రిస్టియన్ భూములు భారతదేశంలో క్రిస్టియన్ ట్రస్ట్కి రావడానికి, క్రిస్టియానిటీయే భారతదేశం రావడానికి మనకు వలస పాలన, బ్రిటిష్ వలస పాలన. ఈ భూముల సైజు ఒక రకంగా క్లుప్తంగా చెప్పాలంటే 3 గ్రేట్ బ్రిటన్లు అంత సైజు, 3 గ్రేట్ బ్రిటన్లు అంత సైజు అండి ఇది. ఒక రకంగా చెప్పాలంటే గ్రేట్ బ్రిటన్ అక్కడ నుంచి వచ్చి మనల్ని పరిపాలించింది, దానికి 3 సైజులు. ఇండియాలో ఎంత పర్సెంటేజ్? ఇండియాలో చెప్పాలంటే ఇది 17.29 లక్ష కోట్ల ఎకరాలు, 17,29,00,000 ఎకరాలు, 17 కోట్ల ఎకరాలండి. అది చదరపు కిలోమీటర్లో మారిస్తే రాజస్థాన్ సైజు 3.5 లక్షలు, 3.44. అంటే ఈ క్రిస్టియన్ భూములు ఈక్వల్ టు ఒక రాజస్థాన్ ప్లస్ ఉత్తరప్రదేశ్ ప్లస్ పంజాబ్. అది భారతదేశం మొత్తం పరిమాణంలో 1/4 అవుతుందండి, 1/4 కంటే ఎక్కువ. భారతదేశ పరిమాణంలో ఇది 21% సమానం క్రిస్టియన్ ల్యాండ్స్. అదండి ఇది ఈ భూమి ఇంతటి సైజు ఉంది. ఒక రకంగా చెప్పాలంటే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఈవెన్ తెలంగాణ, ఒడిశా సైజ్ అంతా, అంటే ఆల్మోస్ట్ సౌత్ ఇండియా 1/5 సైజ్ ఆఫ్ ది ఇండియా. 21 అంత సైజు ఉన్నాయి క్రిస్టియన్ భూములు. దీనికి చారిత్రక నేపథ్యం కూడా మనం ఒకసారి చూడాలి. ఇన్ని భూములు ఎలా ఉన్నాయి, ఇప్పుడు మనం వక్ఫ్ బోర్డు భూములు ఎలా వచ్చాయి అంటే మనకి ఒకటి తెలుస్తుంది. 7వ 10వ శతాబ్దం నుండి ఈ బ్రిటిష్ పరిపాలన మొదలయ్యే బక్సర్ 1767 వరకు ముస్లిం పరిపాలన సాగింది. ఈ ముస్లిమ్స్ ఏంటంటే ఔరంగజేబ్ అని, గోరి అని, అంతకుముందు ఢిల్లీ సుల్తానేట్ పీరియడ్లో ఈ వక్ఫ్ భూములు తన మతాన్ని ప్రమోట్ చేసుకోవడం వల్ల భూములు పోగుపడిపోయినాయి. అది ఒక సుమారు 1 మిలియన్ లక్షల ఎకరాలు. కానీ క్రిస్టియన్ భూములకు కూడా అదే చారిత్రక నేపథ్యం. ఇది బక్సర్ వార్ తర్వాత ఈ 1700 ఈ బక్సర్ వారు ఈ తర్వాత బ్రిటిష్ క్రమక్రమంగా భారతదేశాన్ని తన ఆధీనంలో తీసుకుంది. ముఖ్యంగా మొదటి స్వాతంత్ర సంగ్రామం 1857 తర్వాత. ఇది ఇండియన్ చర్చ్ యాక్ట్ అని 1927లో ఒక యాక్ట్ పాస్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాలో. అది ఇండియన్ చర్చ్ యాక్ట్